Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడిగిన మ్యాథ్స్ పార్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా 9 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 9 పార్ట్స్ లో కూడా మనకి 11/1/2023 వరకు అడిగిన అన్ని షిఫ్ట్లలోని మ్యాథ్స్ పార్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 10 లో భాగంగా 12th January 2023లో షిఫ్ట్ 1 లో భాగంగా అడిగిన మ్యాథ్స్ పార్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 4/3 times ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ద గెయిన్ పర్సంటేజ్ అంటే ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర దాని కొన్న ధర కంటే 4/3 రెట్లు ఉంటుందన్నమాట. అయితే లాభ శాతం ఎంత అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ 3 రూపీస్ అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంట 4. అంటే ఇది కొన్న వెల మనకి 3 రూపాయలు అయినట్లయితే అమ్మిన వెల ఎంత అవుతుంది అంటే 4 రూపాయలు అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి లాభం అంటే ప్రాఫిట్ లాభం ఎంత అవుతుంది, అమ్మ వెల నుంచి కొన్న వెల మైనస్ చేస్తే వస్తుంది కదా, అంటే 1 రూపీ అవుతుంది. ఇప్పుడు లాభ శాతం అంటే లాభము బై కొన్న వెల. మనం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం కదా, శాతం అన్నప్పుడు ఏం చేస్తాం ఇంటూ 100 వేసుకుంటాం. 100 into 1 ఏమవుతుంది 100/3 అవుతుంది. 100 ని మనం 3 తో డివైడ్ చేసినట్లయితే 10 లో 3 అంటే అయిపోతుంది 3 3s are 9 1 వస్తుంది. మళ్ళీ 0 తీసుకుంటాం. మళ్ళీ 10 లో ఎంత అయిపోతుంది 3 3s are 9 1 వచ్చింది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాం 33 అంటే ఇక్కడ కోషియంట్ భాగఫలము, నెక్స్ట్ శాషము బై భాజకము అంటే 33 1/3% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 6750 and their LCM is 450. If difference between the numbers is equal to their HCF, then find the smaller number. రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చారు ఎంతంటే 6750. ఆ రెండింటి యొక్క కసకు కూడా ఇచ్చారు 450. నెక్స్ట్ ఆ సంఖ్యల మధ్య భేదము, ఆ రెండింటిని ఒకదాంట్లో నుంచి ఒకటి మైనస్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది గసాబాకి సమానము. అంటే గసాబా డిఫరెన్స్ రెండు ఈక్వల్ అన్నమాట. అయితే మనకి చిన్న సంఖ్య ఎంత అంటున్నారు, ఆ రెండు సంఖ్యల్లో చిన్న స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటున్నారు అన్నమాట. మనం కసాకు గసాబాకి సంబంధించి ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఏ రెండు సంఖ్యల లబ్ధమైనా సరే వాటి కసాకు గసాబాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. అంటే LCM into HCF అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 numbers ని మనం A B అనుకున్నాం అనుకోండి, ఆ రెండింటి లబ్ధము అంటే A into B దేనికి సమానం అవుతుంది కసాబు ఇంటూ గసాబా కాకి సమానం అవుతుంది అన్నమాట. అంటే దీన్ని ఉపయోగించి మనం కసాబు గసాబా ఆ రెండు సంఖ్యలు ఒకటి ఇచ్చినప్పుడు రెండో సంఖ్య ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండు సంఖ్యలు ఇచ్చి మనకి కసాబు గసాబాలు ఫైండ్ అవుట్ చేయడం మనం ఆల్రెడీ ఓల్డ్ మెథడ్స్ లోని ప్రీవియస్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ లబ్ధం ఇచ్చేసారు ఎంత అంటే 6750. నెక్స్ట్ వీటి యొక్క కసాబు ఇచ్చారు ఎంతంటే 450. నెక్స్ట్ గసాబా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది ఇక్కడికి వస్తే మనకి డివైడ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడే కట్ చేస్తాను. 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 9 times, 5 టేబుల్ 5 1s are 5 17, 3 5s are 15, 25 5 5s are 25. మళ్ళీ 9 టేబుల్ 9 1s are 9 45, 5 9s are 45. ఇక్కడ గసాబా అంటే HCF ఎంత అంటే మనకి 15 వచ్చింది. అంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ కూడా మనకి 15 అన్నమాట. ఆ రెండు సంఖ్యల్ని ఒకదాంట్లో ఒకటి మైనస్ చేస్తే 15 వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెద్దది అనుకున్నాం అనుకోండి, ఏ లోంచి బి మైనస్ చేస్తే గసాబాకు సమానం. ఇక్కడ గసాబా ఎంత వచ్చింది మనకి 15 HCF. అయితే మనం ఈ బిని ఫైండ్ అవుట్ చేయాలి.
ఒకవేళ మనకి 150 అనుకోండి, బి ఆ స్మాలెస్ట్ నెంబర్ 150 అనుకోండి. అప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ 15 అయితే పెద్ద సంఖ్య దీనికంటే 15 ఎక్కువ ఉండాలి, అంటే 165 ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 165ని 150తో మల్టిప్లై చేసామనుకోండి, ఇది వచ్చే ఛాన్స్ లేదు. కావాలంటే మల్టిప్లై చేసి చూడొచ్చు. 165ని మనం 150తో మల్టిప్లై చేస్తున్నాను, 0. 15 5 are 75, 7. 6 15 are 90, 90కి 7 యాడ్ చేస్తే 97, 9. 15 1 are 15కి 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 24,000 అలా వస్తుంది. చాలా పెద్ద నెంబర్ వస్తుంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఒకవేళ 75 అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బి 75 అయితే మనకి ఎంత అవ్వాలి? దీనికంటే 15 ఎక్కువ ఉండాలి, అంటే 90 అవ్వాలి. ఒకసారి 90ని 75ని మల్టిప్లై చేసి చూద్దాం. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 వస్తుంది. 9 5 are 45, 4 ఉంది. 9 7 are ఎంత? 63. 63కి 4 యాడ్ చేస్తే 67. ఇదే కదా మనకి రిజల్ట్. కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది అనమాట? 75 అవుతుంది అనమాట. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. X gets on a lift at the ground floor which goes up at a speed of 30 floors per minute, whereas Y gets on another lift at the same time on the 50th floor which goes down at the speed of 45 floors per minute. At which floor will their path crosses? Lifts are moving without stopping at any floor. అంటే ఇక్కడ మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఉందన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ పైన చాలా ఫ్లోర్స్ ఉన్నాయి అనుకున్నాం. ఒక లిఫ్ట్ ఏమో ఇక్కడ నుంచి బయలుదేరింది, పైకి బయలుదేరింది అనమాట. ఎంత స్పీడ్ తోటి అంటే 34 ఫ్లోర్స్ పర్ మినిట్. ఓకే, 30 ఫ్లోర్స్ పెడుతున్నారు, ఫ్లోర్స్ పర్ మినిట్ అన్నమాట. నెక్స్ట్ అదే సమయంలో 50th ఫ్లోర్ లో మరొక లిఫ్ట్ బయలుదేరింది. అది ఎంత స్పీడ్ తో? 45 ఫ్లోర్స్ పర్ మినిట్ అన్నమాట. వేగంతో కిందికి వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు అంటే ఇది ఎక్కడ బయలుదేరింది అంటే 50th ఫ్లోర్ దగ్గర బయలుదేరింది. ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర బయలుదేరింది అన్నమాట. అయితే అవి రెండు కూడా మనకి ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఏ ఫ్లోర్ దగ్గర మీట్ అవుతాయి అన్నమాట. మనకి రైల్వే ట్రాక్ గురించి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనకి ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు వాటి రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం ఏమవుతుంది అనమాట? S1 ప్లస్ S2, స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 అవుతుంది. ఇదే కాన్సెప్ట్ మనకి ఇట్లా లిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట. అంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించిన, స్పీడ్ డిస్టెన్స్ టైం కి సంబంధించిన ప్రాబ్లం అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ మనకి ఎంత అవుతుంది? 45 30 ఎంత అవుతుంది మనకి? 75 ఫ్లోర్స్ పర్ మినిట్ అన్నమాట. నెక్స్ట్ రెండింటికి డిస్టెన్స్ మనం 50 మీటర్స్ గా తీసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? టైం ఫార్ములా ఏంటి? D/S అంటే దూరము బై వేగం. ఇక్కడ రెండింటి టాప్ ఫ్లోర్ కి గ్రౌండ్ ఫ్లోర్ కి డిస్టెన్స్ ఎంత? 50 ఫ్లోర్స్ ఉన్నాయి మనకి. స్పీడ్ ఎంత? 75. రెండిట్లో పోయే టేబుల్ ఏముంది? 25 టేబుల్. ఇందులో 2 టైమ్స్, నెక్స్ట్ ఇందులో 3 టైమ్స్, అంటే 2/3 మినిట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో బయలుదేరింది మనకి ఎంత వేగంతో? 30 ఫ్లోర్స్ పర్ మినిట్. ఓకే, ఇప్పుడు ఈ టైంలో ఇది ఏ ఫ్లోర్ కి వెళ్తుందో చూద్దాం. అంటే 2/3 × 30. ఓకే, 2/3 మినిట్స్ లో ఆ రెండు మీట్ అవుతాయి. ఆ టైంకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే దీని స్పీడ్ ఎంత? 30 ఫ్లోర్స్ పర్ మినిట్ కదా, 30తో మల్టిప్లై చేస్తాం. 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్. 2 10s ఎంత అవుతుంది? 20. అంటే 20 ఫ్లోర్ దగ్గర మీట్ అవుతాయి అనమాట రెండు. అది ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th వన్. 2 athletes A and B are running on a circular track of length 1800 meters from the same starting point at the same starting time at a speed of 9 meters per second and 6 meters per second respectively. At how many distinct points with they meet while running in opposite direction? అంటే ఇద్దరు అథ్లెట్లు A and B అని ఇద్దరు ఉన్నారన్నమాట. వీళ్ళు 1800 మీటర్ల పొడవు గల ఒక వృత్తాకార ట్రాక్ పై నడుస్తున్నారు. ఒకే చోట నుండి ఒకే సమయంలో వరుసగా
9 మీటర్ల పర్ సెకండ్ 6 మీటర్ల పర్ సెకండ్ వేగంతో వ్యతిరేక దిశల్లో నడుస్తున్నారు. వారు ఎన్ని విభిన్న పాయింట్ల వద్ద కలుస్తారు అన్నమాట. ఇది కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్, ఒకరికొకరికి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇది కూడా రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి ఆన్సర్ చేయించడం. ఇట్లా ఒక సర్క్యులర్ పాత్ లో ఇద్దరు మనకి ఒకే చోట బయలుదేరారు. ఇద్దరు కూడా ఒకరేమో ఈ డైరెక్షన్ లో నడుస్తుంటే మరొకరు ఈ డైరెక్షన్ అంటే వ్యతిరేక దిశల్లో నడుస్తూ ఉన్నారు అన్నమాట. ట్రాక్ యొక్క పొడవు ఎంత మనకి 1800 మీటర్స్. అలాగే స్పీడ్స్ ఎంత? ఫస్ట్ ఏమో ఏ యొక్క స్పీడ్ ఏమో 9 మీటర్స్ పర్ సెకండ్, నెక్స్ట్ బి యొక్క స్పీడ్ ఏమో 1800 పర్ 6 మీటర్స్ పర్ సెకండ్. ఇంకా ట్రాక్ ఒకసారి మనం ఈ 1800 ని మనం 9 తో డివైడ్ చేసినట్లయితే అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 200 అంటే 200 సెకండ్స్ అన్నమాట. నెక్స్ట్ బి 1800 బై 6 టేబుల్ 18 లో 3 టైమ్స్ 2 zeros అంటే వీళ్ళు అంటే ఏ అనే పర్సన్ 200 సెకండ్ ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి 200 సెకండ్స్ తీసుకున్నట్లయితే బి ఎంత టైం తీసుకున్నాడు? 300 సెకండ్స్ తీసుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 200 కి 300 100 కామన్ గా ఉంది కాబట్టి 2 కి 3 కి ఎల్సిఎం ఎంత? 6 కదా. 100 అంటే 600 ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనకి ఈ 600 లో ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళిద్దరు కూడా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. ఒకరేమో 9 మీటర్స్ పర్ సెకండ్ తోటి, ఇంకొకరేమో 6 మీటర్స్ పర్ సెకండ్ తోటి. కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది? 9 + 6. అలా కాకుండా ఒకే డైరెక్షన్ లో ప్రయాణిస్తున్నారు అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. 9 - 6 తీసుకుంటాను అనమాట, అంటే 15. ఓకే, 15 సెకండ్స్ అనమాట రిలేటివ్ స్పీడ్. ఇప్పుడు మనకి ట్రాక్ యొక్క లెంత్ ఎంత? 1800 మీటర్స్. ఒకసారి 1800 మనం 15 తో డివైడ్ చేసామనుకోండి అంటే 1800 బై 15 ఎన్ని టైమ్స్ పోతుంది? 15 18 టేబుల్లో 1 టైం, 3 ఉంది, 30 లో 2 టైమ్స్ అంటే 120 టైమ్స్ పోయింది. ఇప్పుడు మనం ఈ 120 తో ఈ ఎల్సిఎం ని డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే 600 బై 12 120 0 గెట్స్ క్యాన్సిల్. 12 టేబుల్ 60 లో ఎంత అయిపోతుంది? 5 టైమ్స్. అంటే ఇక్కడ మనకి వాళ్ళు 5 డిఫరెంట్ పాయింట్స్ లో మీట్ అవుతారు అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళిద్దరి యొక్క వేగాల నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయండి. S1:S2 9:6. రెండిట్లో పోయి టేబుల్ ఏముంది? ఇందులో 3 టేబుల్ 3 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ అంటే 3:2. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? వాటి యొక్క సమ్ అవుతుంది. అంటే 3 + 2 ఈ రెండు ప్లస్ చేయండి, 3 + 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఈ విధంగా సింపుల్ గా చేసేసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 5th one. Meher buys a car for rupees 5,60,000. He renovates it and eventually sells it for 6,40,000. The percentage increase in the price of the car. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది దీని నుంచి దీనికి పెరిగేటప్పటికి? అంటే ఈ మెహర్ ఏం చేశాడంటే ఇంతకు కారు కొని ఈ రేట్కి అమ్మాడు అనమాట. అయితే కాస్ట్ ఎంత పెరిగింది? కొన్న కారు కంటే ఎంత పెరిగింది? అంటే రినోవేషన్ చేసి అంటే దాన్ని ఇంకా మనకు రిపేర్ చేయించి అమ్మేశాడు అండి. ఈ రెండింటికి రేషియో చూద్దాం ఒకసారి. 5,60,000 కి అట్లాగే 6,40,000 కి రెండింటికి ఒకసారి మనం రేషియో ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ 4 zeros కట్ చేసాం. నెక్స్ట్ రెండింటిలో పోయే టేబుల్ ఏమైనా ఉందంటే 4 టేబుల్ 1 టైమ్ 4 టైమ్స్, 4 టేబుల్ 1 6 మళ్ళీ 7 టైమ్స్, ఇందులో 8 టైమ్స్. అంటే ఇది కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్. అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? రెండింటికి డిఫరెన్స్ +1. నెక్స్ట్ ఎంత మీద? 7 మీద అంటే బై 7 ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ 100 వేసుకుంటాం. అంటే 1 × 100 ఏమవుతుంది? 100/7 అంటే 100/7 పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అనమాట. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th one. If the length of the longest diagonal of a cube is 6√3 centimeters, then find the volume of the cube. క్యూబ్ అంటే తెలుసు కదా, అన్ని ఎడ్జెస్ ఈక్వల్ గా ఉన్న సాలిడ్ ని మనం క్యూబ్ అంటాం, ఘనము అంటాం అన్నమాట. అన్ని అంచులు మనకి సమానమైన పొడవును కలిగి ఉంటాయి. ఒకవేళ దీని అంచు యొక్క పొడవు ఏ యూనిట్ లో అనుకున్నట్లయితే
ఇందులో మనకి లాంగెస్ట్ డయాగోనల్ అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని అన్నిటికంటే పొడవైన వికర్ణము అంటాం అనమాట. దాని లెంత్ ఎంత ఉంటుందంటే మనకి సైడ్ యొక్క లెంత్ కి √3 టైమ్స్ ఉంటుంది. అంటే ఈ అంచు యొక్క పొడవుని √3 తో మల్టిప్లై చేస్తే మనకి ఘనం యొక్క దీర్ఘ కర్ణము వస్తుంది. దీని దీర్ఘ వికర్ణం అని కూడా అంటాం, అన్నిటికంటే పొడవైన కర్ణము అన్నమాట. ఇక్కడ అంటే దీర్ఘ కర్ణం యొక్క పొడవు ఎంత, √3a యూనిట్లు. దీని యొక్క లెంత్ ఇచ్చాడు ఇక్కడ ఎంత అంటే 6√3 సెంటీమీటర్స్ అంట. అంటే 6√3 మనకి బోత్ సైడ్స్ √3 ఉంది కాబట్టి కట్ చేయొచ్చు. అంటే అప్పుడు అంచు యొక్క పొడవు ఏంటంటే 6 సెంటీమీటర్లు. ఇప్పుడు ఏం అడిగాడు మనకి, ఫైండ్ ద వాల్యూమ్ అంటే ఘన పరిమాణం అడిగాడు. ఘనం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటి, a క్యూబ్. అంటే ఇక్కడ a ఎంత వచ్చింది, 6 క్యూబ్. అంటే అర్థం ఏంటి, 6 ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తాం. 6 6 are 36, మళ్ళీ 6 తో మల్టిప్లై చేస్తాం. 6 6 are 36, 3 6 3 are 18 plus 3 21, అంటే 216 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th one, the total amount after 3 quarters would be 13,310 if the rate of interest is 40% per annum and the compounding is performed quarterly. Determine the present value. అంటే ఇక్కడ మనకి 40% ఇయర్లీ ఎంత అంటే 40%. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కాల్కులేట్ చేస్తారంటే క్వార్టర్లీ, అంటే త్రైమాసిక సమ్మేళనం అంటారు కదా, అంటే ప్రతి 3 నెలలకి ఒకసారి చెప్పున కాల్కులేట్ చేస్తాను ఇంట్రెస్ట్ ని. కాల్కులేట్ చేసి అప్పటి వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని తీసుకెళ్లి ప్రిన్సిపల్ అసలు కలిపేస్తున్నారు అనమాట. అప్పుడు వడ్డీ రేటు ఎలా మారుతుంది, ఇది సంవత్సరం యొక్క వడ్డీ రేటు. మనకి 1 ఇయర్ లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి, 4 క్వార్టర్స్ ఉంటాయి. 3 నెలలు చెప్పుకుని లెక్క కట్టినప్పుడు అంటే by 4 అవుతుంది ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే 10% అనమాట. క్వార్టర్ కి లెక్క కట్టేటప్పుడు మనం ఎంత తీసుకోవాలి, 10% తీసుకోవాలి. దీన్ని భిన్నంలోకి మార్చామనుకోండి 10/100, 0 0 గెట్స్ క్యాన్సిల్ అంటే 1/10. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ 10 రూపీస్ అయితే అమౌంట్ ఎంత అవుతుంది అనమాట, ₹1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది అంటే 11 రూపీస్ అవుతుంది అనమాట. ఇక్కడ 3 క్వార్టర్స్ తీసుకోవాలి మనం. ఇది ఫస్ట్ క్వార్టర్. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ కూడా సేమ్ అలాగే పెరుగుతుంది కదా, 10 రూపీస్ 11 రూపీస్ అవుతుంది. థర్డ్ క్వార్టర్ లో కూడా మళ్ళీ సేమ్ అలాగే పెరుగుతుంది, 10 రూపీస్ 11 రూపీస్ అవుతుంది. ఇవన్నీ ఇంటి చేస్తే 10 × 10 100 × 10 1000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 11 11 are 121. మళ్ళీ దాన్ని 11 తో ఇంటి చేస్తే 1 1 + 2 3 2 + 1 3 1 అంటే ఎంత అవుతుంది, 1331 అవుతుంది. ఇక్కడ మనకి అమౌంట్ ఎంత అయింది, 13,310 వచ్చింది. కానీ ఇక్కడ మనకి 1331 వచ్చింది. అది అవ్వాలంటే మనకి ఏం చేయాలి, 10 తో మల్టిప్లై చేయాలి, అంటే 0 పెట్టాలి. కాబట్టి ఇక్కడ కూడా నేను 10 తో మల్టిప్లై చేశాను. ఇది అమౌంట్. కాబట్టి ప్రిన్సిపల్ ఎంత ఉండాలి, ఖచ్చితంగా మనకి 10,000 ఉండి తీరాలన్నమాట. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th one, Akash travels the distance from his home to school in 3 equal parts on his bicycle at a speed of 5 km/h, 10 km/h and 15 km/h respectively. What is the average speed of Akash going from his home to school? అంటే ఆకాష్ ఏం చేశారంటే ఇక్కడ తన ఇంటి నుంచి స్కూల్ కి ఉన్న డిస్టెన్స్ ని 3 సమభాగాలుగా చేసి, ఓకే, ఆ మూడింటిని కూడా 3 డిఫరెంట్ స్పీడ్స్ తో ట్రావెల్ చేశారనమాట. ఫస్ట్ ఏమో 5 km/h, సెకండ్ ఏమో 10 km/h, నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏమో 15 km/h. ఇక్కడ దూరాలు సమానంగా ఉన్నాయన్నమాట. అప్పుడు అతను ఇంటి నుంచి స్కూల్ కి వెళ్లే సమయంలో అతను ప్రయాణించిన యావరేజ్ స్పీడ్ ఎంత అంటే సగటు వేగం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి 2 స్పీడ్స్ ఇస్తే ఫార్ములా ఏమి ఉపయోగించేవాళ్ళం, 2xy/x+y అనే ఫార్ములాను ఉపయోగించేవాళ్ళం. కానీ మనకి 3 డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చారు. కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించేస్తే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. అంటే ఫస్ట్ 2 తీసుకుని చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్ ని థర్డ్ 1 తీసుకుని చేస్తే దానికంటే కొంచెం మనం ఏం చేయాలంటే ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోండి. అంటే 5 కి 10 కి 15 కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 5 టేబుల్ 1 టైము 2 టైము 3 టైమ్స్
3 2s are 6 6 5s are 30 వచ్చింది కదా. మనం ఈచ్ పార్ట్ ని 30 కిలోమీటర్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 km ఈక్వల్ డిస్టెన్స్ కదా, 3 పార్ట్ని 30 km డిస్టెన్స్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ గంటకి 5 కిలోమీటర్లు అంటే 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి అతను ఎంత సమయం పడుతుంది? 30/5 దూరం బై వేగం కదా, అంటే 6 గంటల టైం పడుతుంది. మరి 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి 10 కిలోమీటర్ల వేగంతో 30/10 3 గంటల టైం పడుతుంది. నెక్స్ట్ 30/15 అంటే 2 గంటల టైం పడుతుంది అనమాట. మనకి ఎప్పుడైనా సరే సగటు వేగము ఫార్ములా ఏంటంటే మొత్తం దూరము బై మొత్తం కాలం అన్నమాట. మొత్తం దూరం బై మొత్తం కాలం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. ఇక్కడ మొత్తం దూరం ఎంత? 30 + 30 + 30 ఎంత తీసుకున్నాం? 90 కిలోమీటర్స్ గా తీసుకున్నాం. మరి కాలం ఏంటంటే 6 + 3 9 9 + 2 11 అంటే 90/11. ఎక్కడ లేదు కదా, 90 ని 11 తో డివైడ్ చేద్దాం. 8 11s are 88 ఎంత వచ్చింది? 2 వచ్చింది. దీన్ని ఎలా రాస్తాం మనం? 8 2/11 అని రాస్తాం కదా. 8 2/11 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నమాట అతని యొక్క సగటు వేగము. 8 2/11 ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 9th one, 12,600 is divided among 15 laborers. There are 7 men, 3 women and 5 boys. If each woman receives 3 times as much as each boy and each man receives 7 times as much as each boy, the share of each woman is అంటే ఇక్కడ 12,600 రూపాయలు 15 మంది కూలీలకు పంచుతున్నారు అన్నమాట. ఇందులో 7 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు, 5 బాలులు ఉన్నారు అన్నమాట. ప్రతి స్త్రీ అబ్బాయికి 3 రెట్లు ఎక్కువ పొందుతుంది మరియు ప్రతి పురుషుడు అబ్బాయికి 7 రెట్లు ఎక్కువ పొందితే ఒక్కొక్క స్త్రీ యొక్క వాటా ఎంత అంటారు అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఎవరెవరు? మెన్ అంటే పురుషుడు, ఉమెన్ అండ్ బాయ్ బాలుడు ఉన్నారు అన్నమాట. ఫస్ట్ వీళ్ళు రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకవేళ బాలుడు 1 రూపాయి పొందుతుంటే అతని కంటే స్త్రీ 3 రెట్లు ఎక్కువ అంటే 3 రూపాయలు పొందుతుంది. పురుషుడు బాలుడి కంటే 7 రెట్లు ఎక్కువ అంటే 1కి 7 రెట్లు అంటే 7 రూపాయలు పొందుతాడు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి అందరూ సమానంగా లేరు కదా. పురుషులేమో 7 ఉన్నారు, నెక్స్ట్ స్త్రీలు మహిళలు 3 ఉన్నారు, నెక్స్ట్ బాలులేమో 5 ఉన్నారు. అంటే వాళ్ళు ఏ రేషియోలో పంచుకోవాలన్నమాట? ఇవి మల్టిప్లై చేస్తే 7 7s are 49, నెక్స్ట్ 3 3s are 9, నెక్స్ట్ 5 1s are 5. ఈ రేషియోలో మెన్ ఉమెన్ బాయ్స్ అంటే పురుషులు స్త్రీలు బాలులు పంచుకోవాలి అన్నమాట. మొత్తం అమౌంట్ ఎంత అంటే 12,600. ఇందులో మనకి ఉమెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు 3 ఉమెన్స్ కి ఎంత వస్తుందో చూద్దాం. వాళ్ళ వాటా ఎంత? 9 భాగాలు పై మొత్తం భాగాన్ని 49కి 9 కలిపితే 58 + 5 63 ఇంటూ మొత్తం అమౌంట్ ఎంత? 12,600. ఈ 63 టేబుల్ ఇందులో 63 రెట్టింపు చేస్తే 120 వస్తున్నప్పుడు 2 సార్లు పోతుంది, 2 సున్నాలు అంటే 9 రెళ్ళు 1800 అన్నమాట. అంటే ఈ 3 స్త్రీల యొక్క వాటా ఏంటంటే 1800. మరి ఒక్కొక్కరికి ఎంత వస్తుందని అడిగాడు కాబట్టి 3తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 3 టేబుల్ 18లో 6 టైమ్స్ పోతుంది, 0 0 అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్త్రీకి ఎంత వాటా వస్తుందన్నమాట? 600 రూపీస్ వాటా వస్తుంది. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 10th one, find the compound interest on a sum of 50,000 at the rate of 6% per annum to be compounded half yearly at the end of 2 years. ఇక్కడ టైం పీరియడ్ 2 years కానీ ఇక్కడ మనకి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నమాట? 6%. కానీ ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే అర్ధవార్షిక సంవత్సరం అన్నమాట. ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కగట్టే విధంగా మనం 50,000 మీద అయ్యే మనం ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత కాలానికి? 2 సంవత్సరాల కాలానికి. 2 సంవత్సరాల్లో 6 నెలలు. అర్ధ సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? సంవత్సరానికి 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరాలకి 4 అర్ధ సంవత్సరాలు ఉంటాయి. అంటే 4 సైకిల్స్ జరుగుతుంది అనమాట. ఇక్కడ
మరి ఇయర్లీ 6% అంటే మనకి ఒక 6 months కి ఎంత అవుతుంది 6/2 అంటే 3% చొప్పున కాల్కులేట్ చేయాలి ప్రతి సైకిల్ కి కూడా. ఇది ఫార్ములా ఉపయోగించినట్లయితే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. మనకి రేషియో మెథడ్ ఉపయోగించినట్లయితే అంటే 1 year కి అయితే కాంపౌండెడ్ అంటే 1 cycle కి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బార్ వడ్డీకి చక్రవడ్డీకి ఏ విధమైన మార్పు ఉండదు 1 year కి. అదే 2 years కి అయితే మనం 2:1 అంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఫస్ట్ ఇచ్చిన అమౌంట్ మీద 3% కాల్కులేట్ చేసి 2 తో మల్టిప్లై చేయాలి. తర్వాత వచ్చిన మనం కాల్కులేషన్ చేసినప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది. అదే 3 cycles అయితే ఫస్ట్ 3 తో స్టార్ట్ అవుతుంది. 2 + 1 ఎంత అవుతుంది 3, చివరిలో 1. ఇట్లా 3 cycles వస్తాయి మనకి. అదే 4 cycles అయితే 4 తో స్టార్ట్ అవుతుంది. తర్వాత 3 + 3 ఎంత అవుతుంది 6 అవుతుంది. తర్వాత 3 + 1 4, తర్వాత 1. ఈ రేషియోలో కాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి ప్రాబ్లం ఎలా చేయాలనేది చూద్దాం. అంటే ఇక్కడ మనకి 4 cycles వస్తాయి. 2 years లో 4 half years ఉంటాయి కాబట్టి మనం ఏ రేషియో తీసుకోవాలి 4 6 నెక్స్ట్ అగైన్ 4 1 అన్నమాట. అయితే వీటిని వేటితో మల్టిప్లై చేయాలి అంటే ఓకే ఇక్కడ చూడండి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంటే హాఫ్ ఇయర్లీ 3%. అంటే మనకి ఇక్కడ 50,000 మీద 3% కాల్కులేట్ చేసి ఇక్కడ వేసుకోవాలి. మనం 50% అంటే 50,000 3% అంటే రెండింటిని ఇంటూ చేసి 2 zeros కట్ చేస్తే సరిపోతుంది. అంటే పర్సెంటేజ్ అంటే 100 తో డివైడ్ చేస్తాం కదా. అంటే 500 × 3 అంటే 1500 అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ దీని మీద 3% కాల్కులేట్ చేయాలి. అంటే 1500 ని నెక్స్ట్ 3 ని మల్టిప్లై చేసి 2 zeros కట్ చేయాలి. 2 zeros కట్ చేస్తే 15 3 ఎంత అవుతుంది మనకి 45 అవుతుంది. అంటే 45. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ దీని మీద 3% కాల్కులేట్ చేయాలి. అంటే 45 × 3. కానీ కట్ చేయడానికి జీరోస్ లేవు కాబట్టి 2 zeros కట్ చేయాలి కాబట్టి 0.2 places ముందు పెడతాం మనం. 3 5 15 1 3 4 12 + 1 13 అంటే ప్లేస్ 1 ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే 1.35 అన్నమాట. మళ్ళీ దీని మీద 100 అంటే మనకి 0.00 ఎలా వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అప్రాక్సిమేట్ టు ద నియరెస్ట్ ఇంటిజర్ అంటే డెసిమల్స్ వదిలేసాయి. పాయింట్ తర్వాత వచ్చే నెంబర్ వదిలేసాయి కాబట్టి ఇక్కడ అయితే పాయింట్ ముందు ఒక నెంబర్ ఉంది కాబట్టి ఉంచాం. దీని తర్వాత అన్ని 0 పాయింట్ సమ్ వస్తుంది కాబట్టి దాన్ని వదిలేసేయచ్చు అన్నమాట. ఓకే ఇప్పుడు ఒకసారి మనం కాల్కులేట్ చేసినట్లయితే ఇక్కడ 4 1500 ఎంత అవుతుంది 6000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 645 6 5 30 3 6 4 24 + 3 ఎంత అవుతుంది 27 అవుతుంది. నెక్స్ట్ 4 తో ఇంటూ చేస్తే ఇక్కడ మనకి 4 5 20 0 2 4 3 12 12 + 2 14 1 4 1 4 + 1 5 2 ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా. ఇంక ఇది ఎలిమినేట్ చేస్తాం మనం. యాడ్ చేస్తే మనకి 0.40 వస్తుంది. 5 7 2 6 6275 ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 11th one. The market price of a fan is 25% more than the cost price. If the discount of 12% is given on the market price, then the gain percentage. ఓకే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ చూద్దాం. అంటే ఇదేమో కొన్న వెల, ఇదేమో ప్రకటిత వెల. అంటే ఎంఆర్పి అంటాం కదా, ప్రకటిత వెల ఎంఆర్పి ఆర్ ఎంపీ అంటాం. అంటే ఒకవేళ మనం కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకున్నాం అనుకోండి, మార్కెట్ ప్రైస్ 25% ఎక్కువగా ఉంది అంటే 125 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కౌంట్ 12% ఇస్తున్నారు, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందో చూద్దాం. అంటే అమ్మకపు వెల అన్నమాట. అంటే మార్కెట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం కదా డిస్కౌంట్ తగ్గింపుని. అంటే దీని మీద మనం 12% కాల్కులేట్ చేస్తే 12/100. లేకపోతే మనం ఏం చేయొచ్చు, ఇది కాల్కులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది డిస్కౌంట్ వస్తుంది. కానీ డైరెక్ట్ అమ్మకు వేళ కావాలంటే మనం ఏం చేయాలి 100 లో మనం 12 మైనస్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది 88 వస్తుంది కదా. అంటే 88% కాల్కులేట్ చేస్తే మనకి డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. ఇందులో 25 టేబుల్ 5 టైమ్స్, ఇందులో మనకి 4 టైమ్స్. 4 టేబుల్ ఇందులో ఎంత టైమ్స్ పోతుంది 22 టైమ్స్. 22 5 110 రూపీస్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి
కొన్న వేల ఏమో 100 రూపీస్, మార్కెట్ ప్రైస్ ఏమో 125 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 110 రూపీస్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, 12% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాని లాభ శాతం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఏమో 100 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఏమో 110 రూపీస్. అంటే ఎంత ఎక్స్ట్రా అమౌంట్, 10 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్. ఇది 100 ని బేస్ గా తీసుకున్నాం మనకి, కాబట్టి మనకి 10% ప్రాఫిట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 4th ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th వన్, ఇక్కడ మనకి 3:5 ఈక్వల్ టు x:75 అయినట్లయితే ఎక్స్ వాల్యూ ఎంత. ఇట్లా మనకి 2 రేషియోస్ నిష్పత్తులు సమానంగా ఉంటే అందులో ఉన్న 4 నెంబర్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయంటాం అనమాట, అనుపాతంలో ఉన్నాయంటాం. అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, అంటే తెలుగులో అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం అవుతుంది. అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎంత వస్తుందో ఈ రెండింటిని ఇంటూ చేస్తే అంతే వస్తుంది. అంటే 5 × x ఈక్వల్ టు 3 × 75 అవుతుంది అనమాట. ఈ 5 ని RHS ల మధ్య ఎలాగో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డివైడ్ చేస్తాను. 7 లో 1 టైం, 25 లో 5 టైమ్స్. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 15s are 45. x వాల్యూ ఎంత అవుతుందంటే 45 అవుతుంది. ఎక్కడున్నది, సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th వన్, Arav and Durga together can do a piece of work in 33 days. They work together for 15 days. And then Arav left the work and Durga alone finished the remaining work in 30 days. Find the number of days in which Arav alone can do the total work. అంటే ఇక్కడ ఆరవ్ మరియు దుర్గలు కలిసి ఒక పనిని 33 రోజుల్లో పూర్తి చేస్తారనమాట. అయితే ఇద్దరు మొదలెట్టారు, 15 రోజులు కలిసి పని చేశారు. ఆ తర్వాత ఏం చేశారనమాట, ఆరవ పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలిన పనిని, బ్యాలెన్స్ వర్క్ ని దుర్గ ఓన్లీ ఒంటరిగా 30 రోజుల్లో పూర్తి చేసిందట. అయితే మొత్తం పని ఆరవ ఒక్కడే చేసినట్లయితే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. యాక్చువల్గా ఇక్కడ ఆరవ అంటే దుర్గ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, 33 రోజుల్లో పూర్తి చేస్తారు. యాక్చువల్గా మరి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేశారు, ఓన్లీ 15 రోజులు మాత్రమే పని చేశారు. ఇంకా బ్యాలెన్స్ ఎంత పని మిగిలింది, 15 రోజుల్ని మైనస్ చేస్తే ఇంకా 18 రోజుల పని మిగిలిపోయింది. యాక్చువల్గా ఇద్దరు కలిసి చేస్తుంటే ఆ పని 18 రోజుల్లో పూర్తయిపోయి ఉండేది. కానీ ఆరా వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ దుర్గ ఒక్కరితే చేయాల్సి వచ్చింది అనమాట. ఆ దుర్గ ఆ బ్యాలెన్స్ పని ఒక్కదాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేసింది, 30 రోజుల్లో పూర్తి చేసింది. ఈ రెండింటికి కాసాలు తీసుకుంటాం. 18కి 30కి కాసాలు, పెద్ద ఎక్కువ 6 ఎక్కువ పోతుంది కాబట్టి 3 6లు, నెక్స్ట్ 5, 5 3 15, 15 6 10 6 60, నెక్స్ట్ 5 6 30 అంటే 90. ఇప్పుడు 90లో 18 ఎన్నిసార్లు పోతుంది, సింపుల్ గా 6 3 మల్టిప్లై చేస్తే 18 వస్తుంది. ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి, 5 కదా, 5 సార్లు పోతుంది. నెక్స్ట్ 30 ఎన్నిసార్లు పోతుంది అంటే 3 సార్లు పోతుంది. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 6 5 30, 3 బ్యాలెన్స్ కాబట్టి 3 అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఆరవ్ అండ్ దుర్గాలు ఒక రోజులో 5 యూనిట్లు పని చేస్తారు. అదే దుర్గా ఒక్కతే ఎన్ని యూనిట్లు పని చేస్తుంది, 3 యూనిట్లు పని చేస్తుంది. అంటే దుర్గా వర్క్ 3 యూనిట్లు అయితే మొత్తం 5 యూనిట్లు అంటే ఆరవ్ ఒక రోజులో చేసే పని ఎంత, 2 యూనిట్ల పని చేస్తాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, 33 రోజుల్లో పూర్తి చేస్తారు. మరి ఒక రోజులో ఇద్దరు ఎంత పని చేస్తారు, 5 యూనిట్ల పని చేస్తారు. అంటే ఇంటూ 5 మొత్తం పని, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇక్కడ మొత్తం పనిని 33 రోజుల్లో చేయగలుగుతున్నారు. అదే ఇద్దరు కలిసి ఒక రోజులో 5 యూనిట్ల పని చేస్తారు. అంటే మొత్తం పని ఎన్ని యూనిట్లు ఉంటుందంటే 5 3 15 1, 5 3 15 1 16, అంటే 165 యూనిట్ల పని అనమాట. అంటే 33 రోజుల్లో చేస్తున్నారు. ఇప్పుడు ఈ పని అంతా ఆరవ్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఆరవ్ ఒక రోజులో చేసే పని ఎంత, 2 యూనిట్లు. మొత్తం పని ఎంత ఉంది, 165 యూనిట్లు. కాబట్టి అతను ఎన్ని రోజుల్లో చేస్తాడంటే బై 2 వేస్తాం. అంటే 165/2 రోజుల్లో పూర్తి చేస్తాడు ఆరవ్ ఒక్కడే కనుక పని మొత్తం చేసినట్లయితే. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్, if a person buys 15 pencils for 12 rupees and sells 12 pencils for 15 rupees, find the gain or loss percent. అంటే ఇక్కడ ప్రైస్ అంటే కాస్ట్, అంటే 12 రూపీస్ కి
మనకి నెంబర్ అంటే వాటి సంఖ్య ఎన్ని పెన్సిల్స్ కొంటున్నాడు 15 పెన్సిల్స్ అన్నమాట. ఇదేంటి మనకి కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. ఏం చేస్తాడు ఇక్కడ 12 పెన్సిల్స్ ని 15 రూపీస్ అమ్ముతాడు. అంటే 15 పెన్సిల్స్ 15 రూపీస్ కి 12 పెన్సిల్స్ మాత్రమే అమ్ముతాడు. ఇక్కడ కాస్ట్ ఈక్వల్ గా లేదు, అట్లాగే పెన్సిల్స్ యొక్క సంఖ్య కూడా ఈక్వల్ గా లేదు. కాబట్టి ఏదో ఒకటి మనం ఈక్వల్ చేయాలి. అలా ఈక్వల్ చేయాలి అంటే సంఖ్యని ఈక్వల్ చేద్దాం. దానికోసం ఈ రెండింటికి కాసాగు తీసుకోండి. 15కి 12కి కాసాగు. రెండిట్లో పోయి ఎక్కడైతే 3 5 3 15 4 3 12. ఇంక రెండిట్లో ఏది పోదు కాబట్టి 4 5 23 60 అన్నమాట. కాసాగు ఎంత 60. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ని మనం 60 చేయాలి. 60 చేయాలంటే దీన్ని దేంతో ఏంటి చేయాలి, దీన్ని దేంతో ఏంటి చేయాలి. ఇక్కడ ఈ రెండింటిని గుణిస్తే 15 వచ్చేసింది కాబట్టి 4తో ఇంటూ చేయాలి. నెక్స్ట్ ఈ రెండు గుణిస్తే మనకి 12 వచ్చింది. అంటే దీన్ని 5తో గుణించాలి. బట్ దీన్ని 4తో గుణించినప్పుడు దీన్ని కూడా 4తో గుణించాలి కదా. దీన్ని 5తో గుణించినప్పుడు దీన్ని కూడా 5తో గుణించాలి. అంటే ఇది నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఈక్వల్ అయిపోయింది. 15 4 60 అవుతుంది. అట్లాగే 12 5 కూడా 60 అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మనకు వచ్చేస్తుంది. 12 4 ఎంత 48, 15 5 ఎంత 75. అంటే అతను 48 రూపాయలకు కొని 75 రూపాయలకి అమ్ముతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ప్రాఫిటే వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ 75లోంచి 48 తీస్తే 27 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అతను కాస్ట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం కదా, పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. అంటే 48 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి 4 టేబుల్ 25 టైమ్స్, ఇందులో 12 టైమ్స్. ఈ రెండిట్లో 3 టేబుల్ పోతుంది కదా, ఇందులో 9 టైమ్స్ 4 టైమ్స్. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే 225 వస్తుంది. దీన్ని 4తో డివైడ్ చేసినట్లయితే 5 4 20, 2 5 తీసుకున్నాం. 6 4 24, 56 మీద మనకి రెండు నెంబర్స్ ఉన్నాయి, ఒక క్లాస్ ఒకటి గెయిన్. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. మనం ఫుల్ గా కాల్కులేట్ చేసుకోవాలి. అంటే 1 వస్తుంది, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. 10లో 4 2 టైమ్స్, 8 మళ్ళీ 2 5 టైమ్స్, 56.25% ప్రాఫిట్ వస్తుంది. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 15th వన్. There is 16% discount on a dozen pair of trousers marked at 5,000 rupees. How many pairs of trousers can be bought with 21,000? అంటే ఇక్కడ మనం అంటే ఒక డజన్, అంటే డజన్ అంటే తెలుసు కదా, 12 వస్తువుల్ని మనం ఒక డజన్ అంటాం. ఓకే, డజన్ వస్తువులు ట్రజర్స్ ని అంటే 50,000 మార్కెట్ ప్రైస్ అన్నమాట. 12 పెయిర్స్ జతల యొక్క ట్రజర్స్ యొక్క కాస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంతంటే 55,000. ఇక్కడ మనకి 16% డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే మనం 2100 తోటి అంటే 2100 రూపీస్ తో ఎన్ని పెయిర్స్ కొనగలము, ఎన్ని జతలు. ఇక్కడ డజన్స్ కాదు, ఇక్కడ ఏంటి మనకి డజన్ పెయిర్స్ మార్కెట్ ప్రైస్ 5,000. కానీ మనం 2100కి ఎన్ని పెయిర్స్ కొనగలము అంటున్నాడు అనమాట. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత 5,000. ఇది ఎంఆర్పి అంటే కదా, అంటే ప్రకటిత ధర. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు మనకి 16% తగ్గిస్తున్నారు. అంటే అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 100లోని 100లోని మనం 16 మైనస్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి 84% అని వస్తుంది అనమాట. ఇది సెల్లింగ్ ప్రైస్. అంటే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 5,000 ఇంటూ 84/100. 2 zeros గెట్స్ క్యాన్సిల్ ఈక్వల్ టు ఇక్కడ 0 ఉంది కదా, 0. 5 4 20, 0 2 ఉంది. 5 8 40 + 2 40. అంటే ఇక్కడ మనకి డజన్ పేర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంతంటే 40 to 100. ఇప్పుడు మనం అందులో డజన్ అంటే 12 వస్తువులు ఉంటాయి కాబట్టి 12తో డివైడ్ చేస్తాం. 12తో డివైడ్ చేస్తే మనకి 4 టేబుల్ 3 టైమ్స్, 4 1 4, 2లో 4 కట్ 0 పెడతాం. 20లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ 0. మళ్ళీ 3 టేబుల్ 3 3 9, 15 5 అంటే 350 రూపీస్ అనమాట. అంటే ఒక పెయిర్ యొక్క కాస్ట్ ఎంత అంటే 350 రూపీస్. ఓకే, ఇదేమో మార్కెట్ ప్రైస్.
ఎన్నిటి యొక్క మార్కెట్ ప్రైస్? డజన్ అంటే 12 pairs యొక్క మార్కెట్ ప్రైస్, 12 జతల యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 5000 రూపీస్. ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు? 16% డిస్కౌంట్ ఇస్తున్నారు. కాబట్టి 100కి 16 రూపాయలు తగ్గిస్తున్నారంటే అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అనమాట? 84 రూపీస్ ఉంటుంది. 100 లోంచి 16 మైనస్ చేస్తే, కాబట్టి 18%, 84% కాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 4200 వచ్చింది. ఇదేంటి? 12 వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైస్, అమ్మకు వేల అనమాట. 12 జతల యొక్క, మనకి ఒక జత యొక్క కావాలి కదా, అప్పుడు దీన్ని 12 తో డివైడ్ చేస్తాం. ఎందుకంటే మనకి డజన్ లో 12 వస్తువులు ఉంటాయి కాబట్టి 12 తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 350 రూపీస్ వచ్చింది. అంటే ఒక పేరు యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అనమాట? 350 రూపీస్. ఇప్పుడు మనం ఎంత ఉపయోగిస్తున్నాం? 2100 తో మనం ఎన్ని పేర్స్ కొనగలము అంటే 350 డివైడ్ చేస్తాం 350 తో. 0 0 గెట్స్ క్యాన్సిల్. 7 టేబుల్ 5 టైమ్స్ 3 0. నెక్స్ట్ 5 టేబుల్ 6 అంటే మనం 6 పైర్స్ ని పర్చేస్ చేయగలం అన్నమాట ఈ 2100 రూపీస్. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 16th వన్. ఏ నంబర్ ఈజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 200 to 150. ఫైండ్ ద డిక్రీజ్ పర్సంటేజ్. అంటే ఒక సంఖ్యని 200 నుంచి 150కి తగ్గిస్తే ఎంత శాతం తగ్గింది అని అన్నమాట. యాక్చువల్గా 200 ఉండాల్సింది, దాన్ని ఎంతకి తగ్గించారు? 150కి తగ్గించారు. అంటే ఎంత తగ్గింది ఇక్కడ? -50. దీని పర్సంటేజ్ లోకి మార్చాలి. ఇక్కడ తగ్గుదల ఎంత అంటే 50 రూపీస్. యాక్చువల్ గా ఎంత? 200. పర్సంటేజ్ కాబట్టి ఏం చేస్తాం? ఇంటూ 100 వేసుకుంటాం. 2 zeros గట్స్ క్యాన్సర్. 2 టేబుల్ 50లో 25 టైమ్స్. కాబట్టి ఇక్కడ ఎంత శాతం తగ్గించబడింది అనమాట? 25% తగ్గించబడింది. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 17th one. A cylinder has a diameter of 14 centimeters and its curved surface area is 220 square centimeters. The volume of the cylinder is. ఒక సిలిండర్ అంటే తెలుసు కదా, దాని స్తూపం, తెలుగులో స్తూపం అంటాము. స్తూపం ఈ షేప్ లో ఉంటుంది మనకి. దీని యొక్క బేస్ డయామీటర్ 14 సెంటీమీటర్స్ అంట. నెక్స్ట్ దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంతంటే 220 స్క్వేర్ సెంటీమీటర్స్ అయినట్లయితే దీని వాల్యూమ్ ఘనపరిమాణం కట్టమంటున్నాడు. మనకి ఈ సిలిండరు, కోను అండ్ స్పియర్ అంటే స్తూపము, శంకువు, గోళము, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో ఆన్సర్స్ ఎప్పుడు కూడా 11 యొక్క మల్టిపుల్స్ అవుతాయి అనమాట. అంటే 11 యొక్క గుణిజాలు అవుతాయి. ఎందుకంటే మనం వీటి ఫార్ములాలో పై ఉపయోగిస్తాం. పై వాల్యూ ఎంత? 22/7. ఈ 22 2 into 11. కాబట్టి ప్రతి సంఖ్య ఈ దీంతో మల్టిప్లై చేసిన ప్రతి సంఖ్య 11 యొక్క 11 యొక్క గుణిజం అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇచ్చిన వాటిల్లో మనకి ఒకే ఒక నెంబర్ 11 యొక్క మల్టిపుల్ అయితే, గుణిజం అయితే అదే ఆప్షన్ గా పెట్టేసేయచ్చు కళ్ళు మూసుకుని. ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఒకటి విడిచి ఒకటి చెక్ చేసినట్లే, అంటే ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. 6 + 0 6. 7 లో 6 మైనస్ చేస్తే 0 రావట్లేదు కాబట్టి ఇది కాదు. 0 + 7 7. 7 లో 7 మైనస్ చేస్తే ఇది అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 7 + 7 14 లో 0 మైనస్ చేస్తే 0 రావట్లేదు, ఇది కాదు. 6 లోంచి 2 మైనస్ చేస్తే రాదు కాబట్టి ఇది కాదు. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతున్నాం. యాక్చువల్గా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే డయామీటర్ ఇచ్చారు, అప్పుడు రేడియస్ ఏమవుతుంది? ఇందులో సగం అవుతుంది, అంటే 7 సెంటీమీటర్స్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఈ సిలిండర్ స్తూపం యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πRh అన్నమాట. ఇది ఫార్ములా. 2 into పై వాల్యూ ఎంత? 22/7. R అంటే ఇక్కడ 7 into h ఈక్వల్ టు h ఎంత ఇచ్చారు మనకి? సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్. దీని నుంచి మనకి అంటే ఇక్కడ 220 ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ వాల్యూ 220, దీని నుంచి h వస్తుంది అన్నమాట. ఓకే, దట్ ఎంప్లాయిజ్ ఇక్కడ 7 టేబుల్ కట్ అవుతుంది. 22 టేబుల్ ఇందులో 10 టైమ్స్ పోతుంది. 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్ పోతుంది. అంటే h ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు వాల్యూమ్ ఫార్మ్ ఏంటి? πr²h. ఇది స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా. అంటే 22/7. r 7 కదా, మరి స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం ఇంటూ 5. 7 గెట్స్ క్యాన్సిల్. 11 5 are 110 ఇంటూ 7 అంటే 770 అవుతుంది అనమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, 18th one. A train is running at a speed of 129 kilometers per hour.
on a straight lineway track and a small car on a parallel road is running at a speed of 60 km per hour. How long will the train take to cross the car completely if the train is 943 meters long and they are running in the same direction? ఇట్లా మనకి ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది ఇలా అన్నమాట. ఒక రైల్వే ట్రాక్ మీద ఒక ట్రైన్ వెళ్తుంది. ఇలా ఎంత వేగంతో వెళ్తుందంటే 129 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వేగంతో వెళ్తుంది అన్నమాట. పక్కనే ఒక రోడ్ ఉంది. ఈ రోడ్ మీద ఒక చిన్న కారు ట్రావెల్ చేస్తుంది. ఇది కూడా సేమ్ అదే డైరెక్షన్ లో వెళ్తుంది. ఇది ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది? 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అన్నమాట. అయితే ఈ ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంటే 943 మీటర్స్. అయితే ఇక్కడ మనం అంటే కార్ ముందు వెళ్తుంది అనమాట. ట్రైన్ స్పీడ్ ఎక్కువ కాబట్టి వేగంగా వెళ్తుంది. ఏ టైంలో అంటే ఇది కార్ యొక్క లెంత్ ని మనం నెగ్లిజిబుల్ వదిలేస్తాం, దాన్ని లెక్కలోకి తీసుకోం. అయితే ఈ కార్ ని కంప్లీట్ గా ఓవర్టేక్ చేయడానికి ట్రైన్ కి ఎంత సమయం పడుతుంది అంటాడు. మరి ఇవి రెండు కూడా మనకి ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం ఏమవుతుంది? డిఫరెన్స్ రెండింటిని మైనస్ చేయాలి. అంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 129 మైనస్ 60 ఎంత అవుతుంది మనకి? 69 కిలోమీటర్స్ పర్ అవర్. అదే రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో ప్రయాణిస్తే అప్పుడు రెండు కలిపేవాళ్ళం, యాడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కార్ యొక్క లెంత్ నెగ్లిజిబుల్ కాబట్టి ట్రైన్ యొక్క లెంత్ తీసుకున్నాం. అంటే ఇది డిస్టెన్స్ అన్నమాట. డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత? 943 మీటర్స్. మరి ఇదేమో కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది, ఇదేమో మీటర్స్ లో ఉంది. మరి రెండు ఒకే యూనిట్స్ లో ఉండాలి కదా. మారిస్తే దీన్నైనా మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చాలి, లేకపోతే దీన్నైనా కిలోమీటర్స్ లోకి మార్చాలి. మనకు ఆన్సర్ సెకండ్స్ లో అడిగాడు కాబట్టి ఇన్ సెకండ్స్ అన్నాడు కదా. కాబట్టి దీన్ని మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చేద్దాం. మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చాలంటే దాన్ని ఏం చేయాలి? మనం 5/18 తో మల్టిప్లై చేయాలి. ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏంటి? ఈ రెండిట్లో పోయే 3 టేబుల్ 6 టైమ్స్, 3 టేబుల్ 23 టైమ్స్. అంటే 5 3 * 15 1, 5 2 * 10 + 1 15 అంటే 5 2 * 10 + 1 11 అంటే 115/6 మీటర్స్ పర్ సెకండ్ అన్నమాట. ఇదేమో దూరం. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ ఏమో 69. కాబట్టి మనకి టైం ఫార్మ్ ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 943 బై స్పీడ్ ఎంత? 115/6 అన్నమాట. కింద ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా. అంటే 943 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ అయితే ఉంది 6/115 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో పోయే టేబుల్ 23 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 23 5 * 115. ఇందులో 23 టేబుల్ 4 23 * 92 23 ఉంది. అగైన్ 1 టైం. ఇప్పుడు రెండు మల్టిప్లై చేసినట్లయితే 6 1 * 6 6 4 * 24/5. ఓకే, 5 టేబుల్ ఎంత టైం పోతుంది? 4 5 * 24. నెక్స్ట్ 46 9 5 * 45 అంటే 49 సెకండ్స్ అనమాట. అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19th one. 12 women and 16 men can do a piece of work in 11 days. If each woman takes twice the time taken by a man to do the work, in how many days will 16 men do the same work? ఇక్కడ మనకి 12 women ప్లస్ 16 men కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నారు? 11 days లో పూర్తి చేస్తున్నారు అన్నమాట. అయితే మనకి ఓన్లీ 16 men మాత్రమే పనిచేసినట్లయితే ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అంటాడు. ఇక్కడ మనకి టైం మెన్ కి ఉమెన్ కి రేషియో ఎంతంటే ఇక్కడ మనకి ఇఫ్ ఈచ్ ఉమెన్ టేక్స్ ట్వైస్ ద టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ 1 గంటలో చేసే పని ఉమెన్ ఎన్ని గంటల్లో చేసింది? 2 అవర్స్ లో చేసింది, 2 గంటల్లో చేసింది. అప్పుడు ఎఫిషియన్సీ సామర్థ్యం రివర్స్ లో ఉంటుంది కదా. అంటే 2:1. 1 గంటలో 2 యూనిట్ల పని చేస్తే ఉమెన్ 1 గంటలో 1 యూనిట్ పని మాత్రమే చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఎంత అవుతుందంటే ఇక్కడ 12 ఉమెన్ ప్లస్ 16 మెన్ ఇంటూ 11 ఇది టోటల్ వర్క్ అవుతుంది. దీన్ని ఎంతమంది పని చేయాలి? 16 మంది వ్యక్తులు పని చేయాలి. ఎన్ని రోజుల్లో అంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. డేస్ అనమాట.
డేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ సమానం అవుతాయి కదా, అంటే 12 మంది స్త్రీలు 16 మంది పురుషులు 11 రోజుల్లో చేసే పని 16 మంది పురుషులు 1 రోజులతో సమానం. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. ఇప్పుడు ఇక్కడ m ప్లేస్ లో 2, w ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే 12 into 2 16 into 12 into 1 plus 16 into 2 into 11 ఈక్వల్ టు 16 into m అంటే 2 కదా ఇంటూ డేస్ వస్తుంది. ఇది సింప్లిఫై చేద్దాం. 12 1s are 12, 16 2s are 32 into 11 ఈక్వల్ టు 16 2s are 32 d అవుతుంది. యాడ్ చేస్తే మనకి 44 into 11 ఈక్వల్ టు 32 d అవుతుంది. 4 టేబుల్ ఇందులో 8 టైమ్స్, ఇందులో 11 టైమ్స్, అంటే 11 ఎంత అవుతుంది 121 ఈక్వల్ టు 8d అవుతుంది. ఈ 8 ఇక్కడికి వస్తే డివైడ్ చేసినట్లయితే 121/8 అంటే డేస్, అంటే 16 మంది పురుషులు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారనమాట, 121/8 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలుగుతారనమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th one, which are the given pairs form a co-prime numbers pair? ఇచ్చిన జతల్లో ఏది సహప్రధాన సంఖ్యల జతగా ఏర్పడుతుంది అంటే మనం వీటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటామన్నమాట. సాపేక్ష ప్రధాన సంఖ్యలు కో ప్రైమ్స్ అన్న ఒకటే, పరస్పర ప్రధాన సంఖ్యలన్నా సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నా ఒకటే అర్థం వస్తుంది అనమాట. అసలు వాట్ ఈజ్ మెంట్ బై కో ప్రైమ్స్ అంటే మనకి రెండిటికి 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ లేనట్లయితే, అంటే సింపుల్ గా చెప్పాలంటే రెండిటి యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుంది అనమాట. అంటే రెండిట్లో పోయే టేబుల్ 1 మినహా మీరు ఏ టేబుల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 ఉందనుకోండి, ఈ రెండిట్లో పోయే టేబుల్ 1 తప్ప వేరే లేదు. కాబట్టి ఇది ఆల్రెడీ అలాగే ప్రైమ్ నెంబర్స్, వీటిని మనం కో ప్రైమ్స్ అనొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 3 4 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య, కానీ 4 ప్రధాన సంఖ్య కాదు, కానీ ఈ రెండు కో ప్రైమ్స్ అవుతాయి. ఏంటంటే రెండిట్లో పోయే టేబుల్ 1 మాత్రమే ఉంది, ఇంకే టేబుల్ రెండిట్లో పోదు కదా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 8 9 తీసుకున్నాం, అసలు ఈ రెండు ప్రైమ్ నెంబర్సే కాదు, ప్రధాన సంఖ్యలు కాదు, కానీ ఇవి కో ప్రైమ్స్ అవుతాయి. అంటే రెండిట్లో పోయే టేబుల్ 1 మినహా మనకి ఏ టేబుల్ పోదు, రెండిట్లోనే ఒకే టేబుల్ చూడాలన్నమాట. 8 లో పోయే టేబుల్ ఏది 9 లో పోదు, 9 లో పోయే టేబుల్ ఏది 8 లో పోదు. కాబట్టి ఈ రెండు కూడా మనకి కో ప్రైమ్స్ అవుతాయి. అట్లాంటి పేరు ఏదంటారన్నమాట. ఈ రెండిట్లో మనకి 3 టేబుల్ పోతుంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈ రెండిట్లోనే 3 టేబుల్ పోతుంది, కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో కూడా 3 టేబుల్ పోతుంది, కరెక్ట్ ఆన్సర్ కాదు. కానీ రెండిట్లో ఏ టేబుల్ పోదు కదా, ఇందులో 3 టేబుల్ పోతుంది కదా, ఆ టేబుల్ 11 లో పోదు కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ పేరు ఏదంటే 4th ఆప్షన్ లో 11 అంటే 21 అవుతుంది అనమాట. ఇక్కడతో మనం 12/1/2023లో షిఫ్ట్ 1 లో భాగంగా అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.